నమస్కారం, నేను మీ చెల్లూరి డానియల్. మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కిడ్నీ వ్యాధి అనేది ఎక్కువగా ఉంది. కిడ్నీ వ్యాధిని పడి చాలామంది ఆర్థికంగా సతమతం అవుతున్నారు. వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందువలన వారి సహాయార్థమై జిల్లాలోని పెద్దలు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నవారు ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి వారికి సహాయంగా చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. అటువంటి కార్యక్రమాన్ని పెద్దలు చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క మనవి. ఈ ఆలోచన నాకు రావడం గల కారణం, ఇటీవల కాలంలో అక్కుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదే కిడ్నీ వ్యాధికి గురై చనిపోవడం జరిగింది. అంటే అంతకుముందు చాలామంది చనిపోయారు, రీసెంట్గా మరలా చనిపోవడం జరిగింది. అలాగే ఒక 5 years బ్యాక్ బెంగళూరు శ్రీ చైతన్య కాలేజీలో పనిచేస్తున్నటువంటి శ్రీకాంత్, ఫిజిక్స్ లెక్చరర్, తన ద్వారా ఈ ప్రాంతంలో, మన పలాస ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కనీసం ఒక 5 నుంచి 6 మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆయన సహాయం చేశారు, నా ద్వారా చేశారు. బెంగళూరు శ్రీ చైతన్య కాలేజీలో తనతో పాటు ఉమాశంకర్, మ్యాథ్స్ లెక్చరర్, ఆయన గతంలో మన పలాసలో మ్యాథ్స్ లెక్చరర్గా వర్క్ చేసేవారు. శ్రీకాంత్తో పాటుగా ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తి తనకి జీతం నుండి కొంత అమౌంట్ ఒక ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో శ్రీకాంత్ ఉమాశంకర్కి ఏం చెప్పడం జరిగిందంటే, నాకు ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా కొంత నిధులు ఉన్నాయి, ఈ నిధుల్ని కొంతమందికి సహాయం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా నమ్మకమైన వ్యక్తులు ఉంటే చెప్పండి, వారి ద్వారా చేద్దామని చెప్పడం జరిగింది. అప్పుడు ఉమాశంకర్ నా పేరు సూచించడం జరిగింది. శ్రీకాంత్ గారు నన్ను కన్సల్ట్ చేసి నాకు వివరాలు చెప్తే, నేను మరి కొందరు వ్యక్తులు అంటే ఫణికుమార్ గారు, అలాగే రవికుమార్, మన పలాస చెందిన రవికుమార్, తన డుల్లు బాబు అంటారు, అలాగే వజ్రపోతులు పంతులు గారు అంటారు, శ్రీనివాస్ పంతులు గారు, మేమందరం కలిసి ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన వివరాలు సేకరించి వాటి యొక్క వ్యాధిగ్రస్తుల యొక్క పేర్లు, వాళ్ళ యొక్క మెడికల్ రిపోర్ట్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా శ్రీకాంత్కి పంపించడం జరిగింది. ఆయన వారికి సహాయం చేయడం జరిగింది. ఎంత మొత్తం సహాయం చేశాడో నాకైతే తెలియదు. ఆ తర్వాత కాలంలో నేను మర్చిపోయాను. కానీ అదే సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాంత్ మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కానప్పటికీ ఒక సాధారణమైనటువంటి ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి ఇలా సేవా దృక్పథంతో కొద్దిమందికి సహాయం చేయాలనుకున్నప్పుడు మన జిల్లాలో మన సమస్య, మన ప్రాంత వాసులు ఈ వ్యాధికి గురయ్యి ఇబ్బంది పడుతున్నప్పుడు మన ప్రాంతంలో అనేక మంది పరిపుష్టి కలిగిన వారు ఉన్నారు. వారు ఒక సహాయ నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అప్పుడే నేను అనుకున్నాను. అయితే నేను అప్పుడు ఏం చేయలేకపోయాను. కానీ మరలా ఇటీవల కాలంలో ఈ అక్కుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి చనిపోయిన వెంటనే నాకు మరలా ఆలోచన వచ్చింది. అలాగనే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందనేసి. ఆఫ్కోర్స్ ప్రభుత్వం వారికి కొంత సహాయం అనేది చేస్తూ ఉన్నది. కానీ ప్రభుత్వం సహాయంతో పాటుగా, అంటే పెన్షన్ రూపంలో ప్రభుత్వం వారికి ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగింపుగా జరుగుతూ ఉంది. మంచి కార్యక్రమం, మంచి ఆలోచన. అయితే ప్రభుత్వంతో పాటుగా తోటి మనం కూడా కొంత సహాయంగా చేయగలిగితే వ్యాధిగ్రస్తుల యొక్క సమస్య అనేది చిన్నదిగా ఉంటుంది. వాళ్ళ యొక్క జీవితాలు కొద్ది గొప్ప సంతోషం అనేది నింపేవారికి మనం ఉంటాం. ముఖ్యంగా పలాస నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి మనం ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసినట్లయితే, అంటే ఎవరైతే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో అటువంటి వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి ఒక నిధిని ఏర్పాటు చేసి సహాయం చేస్తే బాగుంటుంది. అయితే ఈ సందర్భంలో మీకు అందరికీ ఒక ఆలోచన రావచ్చు, చాలామంది వ్యక్తిగతంగా మేము సహాయాలు చేస్తూ ఉన్నాము. నిజమే, ఆ విషయాలు కూడా నేను చూస్తున్నాను. వ్యక్తిగతంగా అనేక సందర్భాలు అనేక వ్యక్తులు సహాయం చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లోన వ్యక్తి కంటే కూడా సమూహంగా ఉన్నప్పుడు ఎక్కువ సహాయం అనేది చేయడం జరుగుతుంది, చేయగలం కూడా. ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తి సహాయం చేస్తుంటాడు, మరలా సమస్య వచ్చినా ఆ వ్యక్తి సహాయం చేయడానికి తనకి స్తోమత ఉండకపోవచ్చు. అందువలన ఒక ట్రస్ట్ అనేది ఏర్పడి ఆ ట్రస్ట్లో నిధి అనేది ఒక ట్రెజరీ అనేది ఉన్నట్లయితే ఆ ట్రెజరీ ద్వారా ఈజీగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మనం చేయొచ్చు. ఒక కిడ్నీ సమస్య అని కాదండి, కొన్ని సందర్భాల్లో మరో రకమైన జబ్బు కూడా రావచ్చు. ఆ జబ్బు వల్ల కూడా
ఆ కుటుంబంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు దూరం కావచ్చు, అలాగే యాక్సిడెంట్ ద్వారా దూరం కావచ్చు, లేదా మన ప్రాంతంలో ఏదైనా క్షామకరమైన పరిస్థితి రావచ్చు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఇటువంటి ఒక నిధిన ఉండడం వలన మనకు తోడ్పాటు చాలా బాగుంటుంది. ఒక సహాయం అనేది ఇమ్మీడియట్గా అందరికీ అందుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల్సింది కోరుచూ ఉన్నాను. కోర్స్ ఈ వీడియోలో చూస్తున్న వారు చాలామందికి అటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారో, ఆర్థికంగా బలంగా ఉన్నారో వారికి వీడియో చేరడం వలన వారు మనకి సహాయంగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దలందరూ ఆలోచించండి. పెద్దలు చాలామంది దైవ కార్యక్రమం కోసం నిధులు అనేది మీరు ఏర్పాటు చేస్తున్నారు. దైవ కార్యక్రమం కోసం మీ యొక్క డబ్బులను వెచ్చిస్తూ ఉన్నారు. మతపరమైన కార్యక్రమాల కోసం నిర్వహిస్తున్నారు, దైవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా ఎవరికి ఒక తోటి మానవులకు చేసే సహాయాన్ని కూడా ఒక దైవ కార్యంగా భావించినట్లయితే మీరు ఖచ్చితంగా చేయగలరు. అటువంటి స్పందన ఉన్నప్పుడు మన సమస్యలు సమాజంలో ఉన్న సమస్యలు చాలా చిన్నగా అయిపోతాయి. చుట్టూ మనుషులు ఉండి, చుట్టూ ఆర్థికంగా బాగా పరిపుష్టిగా ఉన్నవారు ఉండి ఒక వ్యక్తికి తోడ్పాటు అందించలేకపోవడం అంటే మానవత్వం అనేది లోపించినట్టుగా అవుతుంది. కాబట్టి మానవత దృక్పథం ఉన్నవారందరూ కూడా దైవ సేవ కార్యక్రమం ఉన్నవారు దైవానికి ఎలాగైతే మీరు డబ్బులు అనేవి విరాళాల రూపంలో ఇస్తున్నారు, ఇటువంటి కార్యక్రమం కూడా దైవ కార్యంగా భావించండి. అలా భావించినట్లయితే ఖచ్చితంగా మీరు చేయగలరు. దయచేసి ఇటువంటి కార్యక్రమానికి పూనుకోవలసిందిగా నేనైతే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎవరైతే ఇండివిజువల్గా వర్క్ చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఇప్పుడు ఒక సమూహంగా ఏర్పడి ఈ కార్యక్రమానికి తోడ్పాటు చేయవలసిందిగా నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ఈ వీడియో మరింత మందికి, ఎక్కువ మందికి చేరాలంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా యొక్క ఫేస్బుక్ అకౌంట్ని సబ్స్క్రైబ్